హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అయిందండి. అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను. డాడీ వచ్చారు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి ఇంకా వెళ్ళలేదండి. అండ్ ఈ మంత్ ఎండింగ్కి మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, అప్పుడు వెళ్తాను ఇంకా దగ్గరలోని. అండ్ అలానే ఇప్పుడు రీజన్ ఏంటంటే రేపు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉందండి, దానికోసం అని వెళ్తున్నాను. అండ్ ఒక 2 days ఉండి తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ లోపే కిషాంత్కి తిరుపతి తీసుకువెళ్ళాలి. తనకి గుండు మొక్కు ఉందనమాట, అక్కడ కూడా గుండు కొట్టించాలి వాడికి. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మేము తిరుపతి వెళ్తాము. సో అందుకోసం నేను ఇంకా చెప్పలేదు. చెప్దాం అని చెప్పి అలా టైం అయిపోయింది. బట్ ఇప్పుడు దగ్గరకు వస్తుంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సమ్మర్ హాలిడేస్కి ఇంకా వెళ్ళలేదని అంటున్నారు. అండ్ రీజన్ ఏంటంటే చెల్లి మ్యారేజ్ ఈ మంత్ ఎండింగ్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి ఇంట్లో చాలా వర్క్ జరుగుతుందండి. సిమెంట్ వర్క్ అంతా కూడా రీమోడలింగ్ చేస్తున్నారండి. ఇంట్లో అంతా కూడా చాలా వర్క్ ఉంది, అందుకోసం కొంచెం బిజీగా ఉన్నారు. అందుకోసం ఇంకా అక్క వాళ్ళు మేము కూడా వెళ్ళలేదు. ఇంకా పెళ్లికి దగ్గరలో వెళ్దాము 1 week ముందు అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. అండ్ మా హస్బెండ్ కూడా వచ్చే టైం అయింది. ఆయన వచ్చిన తర్వాత ఇంకా మేము తిరుపతి వెళ్ళాలి, పెళ్లి చూసుకోవాలి. చాలా బిజీ అయిపోయాము. అండ్ మేబీ ఇన్ కేస్ మేము వీడియోస్ షూట్ చేయడం కుదురుతుంది, బట్ అప్లోడ్ చేయడం కుదరకపోవచ్చు. నేను బిజీగా ఉంటాను కదా, తిరుపతి వెళ్ళి ఒక 2-3 daysకి వస్తాను. అండ్ చెల్లి మ్యారేజ్ కూడా ఒక 1 week వరకు బిజీగా ఉండి అప్లోడ్ చేయకపోవచ్చు. ప్లీజ్ ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటారని నాకు బాగా తెలుసు కదా. సో ఓకేనండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకేనా, చూస్తుంటాను. అండ్ అలానే చెప్పడం మర్చిపోయానండి, ఇప్పుడు ఈ విగ్రహ ప్రతిష్టాపనకి సంబంధించి అక్క కాకినాడ అక్క వస్తున్నారు. అండ్ భీమవరం అక్క వాళ్ళు రావట్లేదు. వాళ్ళ ఊరికి సంబంధించిన జాతర ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. అండ్ మేమే వెళ్తున్నాము. అందరు అడిగారు కదా అక్క వాళ్ళని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ కలిపి ఒకసారి చూపించండి అని అన్నారు. తప్పకుండా చూపిస్తానండి. చెల్లి మ్యారేజ్ ఉందని చెప్తున్నాను కదా, అప్పుడు కంపల్సరీ నేను చూపిస్తాను. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేయించి మిమ్మల్ని సంక్రాంతిలో చూపించాను మా ఫ్యామిలీని. సో అందరినీ ఇంకొకసారి దగ్గర నుండి అందరినీ మరి ఒక్కసారి చూపిస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఓకేనండి, నేను మిమ్మల్ని తర్వాత కలుసుకుంటాను. సో ఇప్పుడు మా కిషాంత్ బంగారం పడుకున్నాడండి. వాళ్ళు లేచిన తర్వాత మేము బయలుదేరాము. అండ్ బయలుదేరిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత టైం వచ్చేసి 12:30 అయింది. అమ్మ ఇంకా డైరెక్ట్గా మాకు లంచ్ పెట్టేశారు. ఈరోజు రెసిపీస్ వచ్చేసి అరటికాయ కర్రీ, అండ్ అలానే ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి, అండ్ ఇది వచ్చేసి కొత్త ఆవకాయ, అమ్మ వాళ్ళ ఆవకాయ పెట్టేసుకున్నారంట. అండ్ ఇది వచ్చేసి మునక్కాడ టమాటో. సో ఇదే టుడే లంచ్ అండి. కిషాంత్, గుడ్ మార్నింగ్ బేబీ. లేగు కిషాంత్, బౌ దా. లే గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మా కిషాంత్ని నిద్ర లేపాను కదా బంగారం, నిద్ర లేచావు కదా. ముగ్గు నేనే వేసానండి. ఎలా ఉంది, బాగుందా?
ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం, చెప్పాను కదా. ఒక సబ్స్క్రైబర్ అడిగారు నన్ను, ముగ్గు వేసినప్పుడు 4 పక్కలన కూడా ఈ ముగ్గు అనేది సైడ్ డిజైన్స్ వేసుకోవాలని. అవి ఖచ్చితంగా వేసుకోవాలండి, దానికి ఏదో స్టోరీ ఉంటుంది, అది నాకు తెలియదు కానీ బట్ ముగ్గుకి 4 పక్కల వేసుకోవాలని మాత్రం తెలుసు. ఎప్పుడు అలానే వేస్తాను. చక్కగా వెలుతురు వచ్చేసింది, ఎండ మొదలైపోయింది, చెమటలు పట్టేసాయి ఫుల్ కానీ. సో మీకు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. సో పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. ఇంకొక చెప్పడం మర్చిపోయాను. మా అక్క వాళ్ళ పాప ఉంది కదా, పెద్ద అమ్మాయి, తను అలానే రిత్విక్ కూడా మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, భీమవరం వెళ్ళాడండి. అమ్మా సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకేనండి, నేను మిమ్మల్ని తర్వాత కలుసుకుంటాను. అది చెప్దామనేసి నేను మా రెండో అక్క ఉన్నాం, చిన్న పిల్లలు ఇద్దరితోటి ఉన్నాం, అంతే. నేను మిమ్మల్ని తర్వాత కలుసుకుంటాను. బాయ్ బాయ్. ఏంటి నాన్నయ్యి? టీవీ పెట్టినా ఇలా కూర్చో, టీవీ పెడతాను. చూసే సౌండ్స్ భలే వస్తున్నాయి. కూర్చో, టీవీ పెడతాను. భయం వేస్తుందా? ఎక్కడికి వెళ్తావు? ఓకే వెళ్ళైతే. అండ్ అలానే టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేశారు. చెప్పాను కదా ఆల్రెడీ ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్పి, దానికోసం అమ్మ డాడీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. దానికోసం నేను అమ్మని చూపించడం అస్సలు కుదరలేదండి. అండ్ అలానే చెల్లిని చూపించాను. మేమందరం కూడా రెడీ అయ్యి మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాము. మా కిషాంత్ బంగారానికి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చూసారు కదా, మేము అందరం ఇక్కడ కూర్చున్నాము. తను మా రెండో అక్క, తను మా చెల్లి. యాక్చువల్గా చెల్లి ఊరెళ్ళి వచ్చిందన్నమాట, అందుకోసం లేట్ అయిపోయింది టెంపుల్కి రావడం. అక్కడ ఎండ ఉంది, అసలు మామూలుగా లేదండి. ఎలా ఉందంటే అసలు దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇలా హోమాలు అవి పెట్టారు. ఆ హోమానికి సంబంధించిన వేడి అది కూడా బాగా ఎక్కువగా వచ్చేసింది. హోమంలో నవధాన్యాలు, బంగారం, పగడం, ముత్యం ఇవన్నీ వేస్తారు కదా, అవన్నీ వేసేసాము. టెంపుల్కి సంబంధించి లోపల ఈ విధంగా ఉందండి. బయట అది ఏదో పూజలు అవి చేశారన్నమాట. టెంపుల్ లోపల రామాలయంలో చాలా బాగుంది దేవుడు అదిని. సో ఈ రామాలయము అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 10-15 అడుగులు వేస్తే దగ్గరలోనే ఉంటుందండి, చాలా దగ్గరే. ఇది వచ్చేసి తర్వాత మేము లంచ్ కూడా చేసేసామండి. లంచ్కి సంబంధించి చక్కగా పులిహోర, బూరె, స్వీట్ ఇలాంటివన్నీ పెట్టేశారు. నా ఫేస్ చూసారు ఎంత టైర్డ్ అయిపోయిందో. యాక్చువల్గా వీడియో షూట్ చేస్తున్నప్పుడు నా ఫేస్ అసలు స్క్రీన్లో కనిపించలేదు, బట్ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం తీసాను. ఇప్పుడు మీకోసం తీసినప్పుడు నేను చూసుకుంటున్నాను అనమాట. కుంకాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నామండి. అసలు ఎండలో ఎలా ఉన్నామో తెలీదు. మా అక్క నేను కూడా ఒకే టైంలో తీసుకున్నాం అన్నమాట. ఈ శారీస్ వచ్చేసి నా బ్లౌజ్ అది ఓల్డ్ అయిపోయింది, నాకు సరిపోలేదని చెప్పి నేను నార్మల్గా మళ్ళీ విడిగా తీసుకుని స్టిచ్ చేయించాను అనమాట ఇది ఈ బ్లౌజ్. హాయ్ అండి, ఇప్పుడే వచ్చాను, లంచ్ అయిపోయింది. సో నేను ముందు వచ్చేసాను, ఎందుకంటే కిషాంత్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసాను. ఇక్కడికి మా ఇంటి దగ్గర ఉన్నాడు, డాడీకి ఇచ్చి పంపించేసాను అనమాట. వాడు పడుకున్నాడు. ఎండ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ప్రసాదాలు రెసిపీస్ చాలా బాగున్నాయి. అక్కడ వాళ్ళు వండిన రెసిపీస్ అది ప్రసాదాలు చాలా బాగున్నాయండి. ఎలా ఉన్నానో చూసారు అసలు. ఇదొక శారీ నేను చూపించాలి అని అనుకున్న శారీస్లో ఇదొకటి. సో ముందుగానే కట్టేశాను మరి, బట్ ఇది కూడా ఒకసారి నేను ఇంకొక రోజు చూపిస్తాను మీకు. ఇంకో ఏసీ రూమ్లో ఉన్నాడు మా కిషాంత్. వెళ్దాం రండి లోపలికి. చాలా చల్లగా ఉంది.
చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రీమోడలింగ్ అవుతుంది. హౌస్ అంతా కూడా మొత్తం చాలా చేంజ్ అయిపోయిందండి. నేను కుదిరితే ఇప్పుడు షూట్ చేస్తాను, లేదంటే కుదిరితేమో చూడాలి. ఓకేనండి, చెమటలు పట్టేసాయి. ఏసీ రూమ్లో కాసేపు రిలాక్స్ అవ్వాలి. బాయ్ బాయ్. కాసేపు రిలాక్స్ అయిపోయామండి, పడుకున్నాము. లేచిన తర్వాత డాడీ తీసుకొచ్చారు జంబూ ఫలాలు అంటారు కదా. యాక్చువల్గా ఈ చెట్టు వచ్చేసి మా ఇంట్లోనే ఉంది. నేను అప్పుడు చూపించలేదు, అది చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దది అయిందన్నమాట. అండ్ డాడీ తీసుకొచ్చారు. కిషాంత్ తినడానికి టేస్ట్ చూస్తున్నాడు. అది కొంచెం వగరగా ఉండడంతో వాడి ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి అన్నమాట. అండ్ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అండ్ టుడే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడితోటి. దాని నెక్స్ట్ డే మేము బయలుదేరుతున్నాం. సరేనండి, నేను ఇప్పుడు రిటర్న్ బయలుదేరుతున్నాను. అక్కను కూడా తీసుకెళ్తున్నాను కూడా. మాకు కాకినాడకు వస్తుంది. చిన్ను, కిషాన్, ఎప్పుడు చూసినా నేను మా అక్క వాళ్ళ గురించి చెప్పినప్పుడు అక్క వాళ్ళ ఊరు పేర్లతో చెప్తున్నాను, ఏమైనా అనుకున్నారేమో. అండ్ ఎప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ భీమవరం అక్క అని అంటాను కదా, తన పేరు వచ్చేసి హనీ. అండ్ ఈ అక్క పేరు కాకినాడ అంటాను కదా, ఈ అక్క పేరు వచ్చేసి రోజా. అండ్ థర్డ్ నేను, ఫోర్త్ వచ్చేసి ప్రియాంక మా చెల్లి పేరు. అండ్ హనీ, రోజా, సురేఖ, ప్రియాంక మా నేమ్స్ అండి. సో టుడే డిన్నర్కి మేము టొమాటో దోశలు వేసుకుంటున్నామండి. మీలో ఎంతమంది టొమాటో దోశలు వేసుకుంటారు? అండ్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావడం వలన మాకు పెద్దగా ఖాళీ లేదు అండ్ రెసిపీస్ చేసుకునే టైం కూడా లేదు. ఆల్రెడీ నేను దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను స్టోర్ చేసి. అండ్ ఇందులో నేను టొమాటో దోశలు వేద్దామని చెప్పి ఐడియా వచ్చింది. అండ్ యాక్చువల్గా టొమాటోలని 2 తీసుకున్నాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం తీసుకున్న ఈ దోశ బ్యాటర్లో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాటర్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీని తర్వాత వచ్చేసి తవ బాగా హీట్ అయిన తర్వాత ఈ దోశల్ని వేసుకుని తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల్ని తీసుకోవాలి. అండ్ సూపర్గా ఉంటాయండి. మీలో ఎంతమంది ఇలా వేసుకుంటారు అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ దీనికి కాంబినేషన్గా మేము కొబ్బరి చట్నీ అనేది సైడ్ చట్నీగా సర్వ్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు. సో ఈ మధ్య చాలామంది సబ్స్క్రైబర్స్ పింపుల్స్కి సంబంధించిన మచ్చలు లాంటివి ఉండిపోతాయి కదండి, మచ్చలు అంటే స్పాట్స్ లాంటివి, అవి ఏ విధంగా తొలగిపోవాలని చెప్పి అడిగారు. ఇంట్లో ఉండేటువంటి ఈ సింపుల్ చిట్కాతో మీరు ఈ మచ్చలు అనేవి చాలా తొందరగా పోగొట్టుకోవచ్చు. ఎలా అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. 1 గార్లిక్ తీసుకున్నాను. అండ్ ఇలా ఒక స్పాట్ ఉందని అనుకుందాం. యాక్చువల్గా ఇది వచ్చేసి చికెన్ పాక్స్కి సంబంధించిన స్పాట్ అండి. ఇదే మీ ఫేస్ పైన ఉన్న ఒక పింపుల్స్కి సంబంధించిన స్పాట్స్ అయితే దాన్ని ఏ విధంగా దాన్ని రిమూవ్ చేసుకోవాలన్నది ఈరోజు నేను మీతో చెప్తున్నాను. అండ్ 1
గార్లిక్ తీసుకుని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకుని దానిపైన బాగా రబ్ చేసుకుంటే దానిపైన ఒక మాయిశ్చరైజర్ లాంటిది వెట్గా ఉంటుందండి. దాన్ని మనం ఈ స్పాట్స్ పైన స్ప్రెడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా డైలీ అంటే ఒక రోజుకి వచ్చేసి ఒక 5-6 సార్లైనా చేసుకోవాలి. ఒక 1 అవర్కి చేసుకుంటూ ఉండాలి. అలా మీరు ఒక 5-6 డేస్ చేశారంటే కంప్లీట్గా స్పాట్స్ అన్నీ కూడా కంప్లీట్గా పోతాయండి. యాక్చువల్గా నాకు పెళ్ళికి ముందు పింపుల్స్ చాలా ఉండయి. మ్యారేజ్ టైంలో నాకు స్పాట్స్ ఉండిపోయాయి. ఆ టైంలో నేను ఈ చిట్కానే ఫాలో అయ్యాను. చాలా తొందరగా ఎర్లీగా పోయాయి అన్నమాట అండి ఇవన్నీ కూడాని. అండ్ అలానే పింపుల్స్కి సంబంధించిన యాక్నిల్ సోప్ అనేది నేను యూజ్ చేశాను. ACNIL యాక్నిల్ సోప్, అది పింపుల్స్కి సంబంధించిందండి. 5 ఇయర్స్ కంటిన్యూస్గా యూజ్ చేశాను. ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట దాన్ని. అండ్ అదొకటి వాడనమాట. అండ్ మీరు ఈ చిట్కా అనేది మర్చిపోకుండా కంపల్సరీ చేయండి. అండ్ చాలామంది తెలియక గార్లిక్ అనేది పేస్ట్ లాగా చేసేసి పెట్టుకుంటారు. అది స్కిన్ డ్యామేజ్ అయిపోతుందండి. స్కిన్ అంతా కూడా అక్కడ తినేస్తుంది, రెడ్డిష్గా అయిపోయి మనకి ర్యాష్ లాగా వచ్చేస్తుంది. అస్సలు అలా చేయకుండా నేను ఇలా చెప్పినట్టుగానే జస్ట్ మీరు అలా కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంతకుముందు ఈ చిట్కా చెప్పాను, బట్ చాలామంది అది వినకపోవచ్చు, తెలియలేదు. అండ్ ఈసారి నేను చూపిస్తున్నాను ఇలా చేసుకోండి అని చెప్పి. అండ్ రోజుకి ఒక 5-6 టైమ్స్ అయినా చేసుకోండి. నేను అలానే చేసుకునేదాన్ని. అండ్ మీకు ఫేస్ పైన ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇలా గార్లిక్తో లైట్గా అప్లై చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా చాలా తొందరగా అనేది ఈ మచ్చలు అనేవి పోతాయి. సో ఈరోజు చిట్కా మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అండ్ అలానే దీని తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మార్నింగ్ మాకు అమ్మ పనస తొనలు ఇచ్చారు. పనస తొనలు మీన్స్ జాక్ ఫ్రూట్ అండి, సూపర్ ఉన్నాయి. అవి కూడా తినేసాము మేము. అండ్ ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.